టు బి కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. ఈ ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లో ఎవరైతే కమర్షియల్ క్వాంటిటీతో గాంజాతో గానీ వాట్ ఎవర్ బి ద డ్రగ్ కమర్షియల్ క్వాంటిటీతో దొరుకుతారో ఒక్కొక్క డ్రగ్‌కి ఒక్కొక్క స్పెసిఫిక్ క్వాంటిటీ అనేది ఉంటుంది. నౌ వి ఆర్ పర్టిక్యులర్ అబౌట్ గాంజా కాబట్టి 20 కేజీస్ కన్నా అబోవ్ ఎవరైతే దొరుకుతారో వాళ్ళని కమర్షియల్ క్వాంటిటీ కింద వాళ్ళ మీద ఒక సెక్షన్ ఇన్వోక్ చేయడం జరుగుతుంది. ఆ సెక్షన్ ప్రకారం వాళ్ళు బెయిల్ తెచ్చి ఇమీడియట్గా వాళ్ళని రిమాండ్కి వేస్తారండి, అంటే జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత హౌ టు కమ్అట్ ఆఫ్ ది జైల్ అంటే జనరల్గా సిఆర్పిసి ప్రకారం సెక్షన్ 167 క్లాస్ 3 ప్రకారం ఫర్ సమ్ సెక్షన్స్ 60 డేస్ వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫర్ సమ్ సెక్షన్స్ 90 డేస్ వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, డిపెండింగ్ ఆన్ ది సెక్షన్ అండ్ ది యాక్ట్. యాక్ట్ అంటే స్పెషల్ యాక్ట్ అవ్వచ్చు, ఐపీసీ కావచ్చు, ఫోక్సో కావచ్చు, ఎన్డీపీఎస్ కావచ్చు, ఐటీపీ కావచ్చు. టు బి కాగ్నిజబుల్